అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు 17 మరియు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమైపోయారు. ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్త చెప్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక ఈ 24 నుంచినే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి ప్రధాని మోదీ గారు ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి మనకు డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మనకు ఈ యొక్క లిస్ట్లో అంటే ఏదైతే అర్హుల లిస్ట్ ఉందో ఈ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఈ అర్హుల లిస్టులో ఎవరైతే పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే వస్తాయి. ఇక ఈ అర్హుల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఎలా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదో తెలుసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అలాగే మీరు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 18 విడతల డబ్బులనైతే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బుల విడుదలకు సిద్ధమైపోయారు. ఈ 19వ విడత డబ్బులు జమ చేయడానికంటే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారనమాట. ఇన్ని రోజుల పాటు కూడా మనకు డేట్ విడుదల చేయలేదు. కానీ మొన్నటి రోజున ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఈ నెల 24 నుంచి కూడా 19వ విడత నిధులు జమ అవుతాయని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఈ 19వ విడత నిధుల కింద 17 విడత 2,000 రూపాయలు ఆల్రెడీ జమ అయిపోయి, ఇక 18వ విడత 2,000 రూపాయలు ఆల్రెడీ జమ చేశారు. ఇక 19వ విడత నిధులను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక పీఎం కిసాన్ 19వ విడత నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కొంతమంది రైతులకు 6,000 రూపాయలు, మరికొంతమంది రైతులకు 4,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎవరికి డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడవు, ఈ పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసే ముందు ఏంటంటే కొత్త జాబితా అనేది విడుదల చేస్తుంది. ఈ కొత్త జాబితాలో కనుక మీ పేరుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ కొత్త జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది చూస్తే మీరు నేరుగా మీ యొక్క ఫోన్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ pmkisan.gov.in అనే వెబ్సైట్ పైన నొక్కి అందులో ఫస్ట్లో వచ్చే లింకు పీఎం కిసాన్ అనే వచ్చే లింకు పైన నొక్కితే ఆ లింకు పైన నొక్కి మీరు బెనిఫిషరీ లిస్ట్ అని వస్తుంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు కనుక క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు, మీ యొక్క డిస్టిక్ పేరు అంటే మీ యొక్క జిల్లా పేరు, అలాగే మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు, మీ యొక్క గ్రామం పేరు మీరు కనుక ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే
అక్కడ లిస్ట్లో అంటే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది, ఎవరికి పిఎం కిసాన్ వస్తుంది, ఎంతమంది రైతులు మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు అనే వివరాలన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ 19వ విడత డబ్బుల కోసం నేను చెప్పినట్లుగా ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద 2000 రూపాయలు వస్తుంది. ఇక చాలామంది రైతులకి ఏంటంటే గతంలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఒకేసారి 6000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అంటే గతంలో మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఒకేసారి 3 విడతల 6000 రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు ఒకసారి వారికి తెలియజేసి ఈ యొక్క ఈకేవైసీ ఎలా చేసుకోవాలో వారికి చెప్పండి. ఈకేవైసీ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొనే ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. ఒకవేళ అలాగా వీలు కాని పక్షంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులతో పాటు గతంలో మీకు రావాల్సినటువంటి 17వ విడత కానీ 18వ విడత కానీ మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను అయితే తీసుకోండి. చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇలాంటివి చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే ఇవి చేసుకోరో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించండి. ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు 19వ విడత 2000 రూపాయలు, 17వ విడత 2000 రూపాయలు, 18వ విడత 2000 రూపాయలు ఒకేసారి 6000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చూసుకుని లిస్ట్లో పేరు చెక్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్ ద్వారా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.